సాధారణంగా జాతరలో గ్రామదేవతలను అమ్మగా భావించి పూజలు చేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. అమ్మవారిని తమ బిడ్డగా భావించి పూజలు చేస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర మహోత్సవం గురించి తెలుసుకుందాం. రాత్రి మీరు వచ్చి సంబరం చూస్తే అప్పుడు తెలుస్తుందమ్మా. ఎప్పుడు మిస్ అవ్వకుండా మీరు వచ్చి చూడాలి. అప్పుడు ఈ సంబరం ఎంత అనుకూలంగా ఉందో, ఎంత స్పష్టమైనదో, ఎంత సత్యమైనదో మీరు చూసి మీరే తెలుసుకుంటారు. శ్రీ వడ్డీ పోలమాంబ కుంచమాంబ జాతర అంటే ఒక్కరోజు అనుకుంటారేమో, అలా కాదు. ఏకంగా 45 రోజుల పాటు కన్నుల పండుగలా జరుగుతుంది. ఇది ఎక్కడ అంటారా? తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గల తాడితోటలో రెల్లివారి వీధిలో రెల్లి కులస్తుల అమ్మవారిగా ఇలవేల్పుగా వెలసిన శ్రీ శ్రీ వడ్డీ పోలమాంబ కుంచమాంబ జాతర గురించి తెలుసుకుందాం. ఒక ఉపవాసాలు చెల్లించిన దగ్గరేటి, ఒకటి తినటం దగ్గరేటి, వెసలటం ఏంటి, అందరూ కలిసికట్టుగా ఆ అమ్మ సేవ చేసుకోవటం, వాళ్ళ నాటకాలు వేసే పూనకాలు వచ్చేటప్పుడు నాటకం వేయటం, అవన్నీ కలిసికట్టుగా 7 అప్పసెల్లులు ఒక్క బాట మీద నడుస్తాం. ఇది 45 రోజుల పాటు ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారిని పిలిచి వారికి తగిన పూజలు చేస్తారు. ప్రతిరోజు దీపాలంకరణ చాలా బాగా జరుగుతుంది. దీనిని చూసుకోవడానికి అదే రెల్లి కులానికి చెందిన వారు ఆడ మగ కలిసి 11 మంది గణాచారులుగా పూజ చేస్తారు. జాతర సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి పూజలు మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారి సమక్షంలో భోజనం చేస్తారు. అసలు ఆలయ చరిత్ర వారి నుంచి తెలుసుకున్నాం. అమ్మవారు ఈ పోలమమ్మ తల్లి ఏదో దేశాలు సముద్రాల అవతల ఒడ్డులు అనే ఊరు ఆలది. ఆ ఊరిలో నుంచి ఆ అమ్మ ఏ కారణం చేతవో ఆ ఊరు వదిలేసి ఆ సముద్రాలు దాటి ఈ రాజనమరేంద్రవరంలోకి ఆ అమ్మ మన గోదావరిలోకి వచ్చి ఉండిపోతే ఆ అమ్మ ఎవరింటికి వెళ్ళాలా, ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఆవిడ తెలుసుకొని అప్పుడు మా పూర్వీకులు ముసలోళ్ళు ఆ కాలంలోని ఒకానొక నెలలో రెల్లి కులస్తులలో తోట పని చేసే ఒక వ్యక్తికి కలలో కనబడి అమ్మవారు, నానా నేను ఇక్కడ ఉన్నాను, నువ్వు రావాలా, నాకు వచ్చి తీసుకెళ్లాలా అని చెప్పేసి ఆ అమ్మ అన్నదంట. నేను గోదావరిలో ఉన్నాను, నీ బిడ్డగా చూసుకో అని చెప్పారట. ఆ వ్యక్తి మిగతా వారితో చర్చించి అందరూ కలిసి అక్కడికి చేరుకున్నాక అమ్మవారు చెప్పిన నదిలో గల ఆ ప్రాంతంలో అమ్మవారు కూర్చుని ఉన్నారట. పోలమాంబ వడ్డీ అనే గ్రామం నుంచి 7 సముద్రాలు దాటి గోదావరికి వచ్చారని అక్కడి వారి ద్వారా తెలుసుకున్నాం. ఆమెను వారు తమ పై పంచెలలో కట్టి తీసుకువచ్చారు. ఆమె కలలో చెప్పినట్లుగానే ఆ వ్యక్తి ఇంటి పెరటిలో ఒక వేప చెట్టు వచ్చింది. అది మనము ఇప్పటికీ చూడవచ్చు. అప్పుడు అమ్మవారికి ఒక గుడిసె, దానిలో ఒక చిన్న ఆసనం ఏర్పరిచి అమ్మవారిని ప్రతిష్ఠించారు. తరువాత కాలంలో ఆమెను వదిలి ఉండలేని ఆమె చెల్లెలు అయిన కుంచమాంబ కూడా ఆమెలానే వచ్చి ఆసనంపై చేరారట. మొదటలో ప్రతి సంవత్సరం జాతర చేసేవారట. అది కూడా రెల్లి కులస్తులే అందరూ కలిసి చేసుకుంటారట. మా రెల్లి కులమంతా చందాలు వేసుకొని రూపాయి ఇప్పుడు రూపాయికి విలువ లేదు కదమ్మా, వేలేస్తున్నారు మా వాళ్ళు. బయట వాళ్ళ దగ్గరికి సాధారణంగా వెళ్ళమమ్మా, వేలేస్తున్నారు. ఎవరి దగ్గర ఏమీ తీసుకోరు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక సమస్యల వలన ప్రతి 3 సంవత్సరాలకొకసారి ఈ జాతర 45 రోజుల పాటు జరుగుతుంది. రెల్లుకులు 50 మంది మా పేట అంతా కలిసి, చిన్న పెద్ద ముసలోళ్ళు ముసలమ్మలు అందరు కలిసి కట్టుగా ఒక్కటయ్యి చేసుకుంటాం ఈ సంబరం.
ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలు గోదావరిలో దొరికినవి కావు. అవి కాలక్రమంలో పాతబడిన కారణంగా వాటి స్థానంలో క్రొత్తవి ప్రతిష్ఠ చేయించడం జరిగింది. ఆ మొదటి విగ్రహాలను గోదావరిలో కలిపే ప్రయత్నం చేయగా అవి ఎక్కించిన బండ్లు కదలని పరిస్థితి వచ్చింది. అప్పుడు వాటిని కూడా వేరే గదిలో ఉంచి పూజిస్తున్నారు. ఈ అమ్మవారు వచ్చి 40 సంవత్సరాలు అవుతుందండి నా మీదకి వచ్చి. 40 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు చేస్తున్నాం. ఈ అమ్మవారు మనకంటే ఎవరైనా చేయవలసిందే. ఈ అమ్మవారు మా పేటకంతా మొత్తం, మా బాడీ పేటకంతా, రెల్లి పేటకంతా కాపాడుతూ ఉంటుందండి. ఈ అమ్మవారు ఎవరు వద్దన్నానికి లేదండి. ఇది ఎవరి మీద వస్తే వాళ్ళు చేయాలని. ఈ జాతరలో భాగంగా 1/12/2024 నుండి 17/1/2025 వరకు జరుగు కార్యక్రమాల వివరాలు. మొదటిగా గంగాలమ్మ జాతర మహోత్సవం రోజు సాయంత్రం 4 గంటలకు దారులు కట్టుట, నీళ్ల బావుట, తర్వాత కార్యక్రమం ఆకాశ దీపాలు. అదే రోజు సాయంత్రం సత్తెమ్మ తల్లి పెడతలు, తరువాత మరిడమ్మ తల్లి పెడతలు, ఆ తరువాత అమ్మవార్లకు రంగులు తీసుకువెళ్లుట, తరువాత రోజు పూలఘటం, తరువాత రోజు సాయంత్రం చల్లఘటం, ఆ తరువాత రంగులు వేసిన అమ్మవార్లకు ఆలయంలోనికి తీసుకుని వచ్చుట, ఆ తరువాత కార్యక్రమం తొలి ఏళ్ల రాత్రి అమ్మవార్ల ఉయ్యాల సేవ, తరువాత అమ్మవార్ల జాతర అనుపు జరుగుతాయి. చివరి రోజు జాతరగా అనుపు కార్యక్రమంలో భారీ ఊరేగింపు జరుగుతుంది. ఇది దాదాపు 24 గంటలుంటుంది. ఈ అమ్మవారి పూజా కార్యక్రమాలలో 7 అక్క చెల్లెళ్లు మరియు 3 అన్నదమ్ములు ప్రత్యేకంగా నిలుస్తారు. వారిలో 3 మగవారిలో ఒకరు పోతురాజు కాగా మిగిలిన 2 సాధారణంగా పూజలో పాల్గొంటారు. పోతురాజుకు మాత్రమే అమ్మవారి దగ్గర భోజనం ఏర్పాటు చేస్తారు. మిగిలిన 2కి జోలీలో భిక్షగా గడప బయట నుండే వేస్తారు. ఇది ఇక్కడ ఆచారంగా సాగుతుంది. ఈ జాతరను తిలకించడం చాలా ఆనందం మరియు ఇక్కడ బాణాసంచా కాల్చడం పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది. రెల్లి కులదేవతలుగా కొలిచే వడ్డీ పోలమాంబ, కుంచమాంబ జాతర మహోత్సవములు ఈ రెల్లి కులస్తులు ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి ఎంతో అంగరంగ వైభవముగా నిర్వహిస్తున్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా 45 రోజుల పాటు జరిగే ఈ జాతర రెల్లి కులస్తుల సమిష్టి కృషితోనే ముందుకు సాగుతుంది. రాజమండ్రి నగరానికే వన్నె తెచ్చే ఈ జాతరను తప్పకుండా ఒక్కసారైనా చూసి తీరాల్సిందే.